ఇవాళ దస్పల్లా హోటల్లో గ్లోబల్ మాదిగ డే ఇవాళ గ్లోబల్ మాదిగ డే సంబంధించి ఒక భారీ మీటింగ్ అయితే ఏర్పాటు చేసిండ్రు. ఇది సంస్థ పేరు ఏంటంటే గ్లోబల్ ఇన్ఫార్మ్ మాక్ గ్లోబల్ ఇంటెలెక్చువల్స్ ఫోరం ఫర్ మాదిగ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదిగ ఇంటెలెక్చువల్స్ తోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు దస్పల్లా హోటల్లో సమావేశం కాబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదిగ ఇంటెలెక్చువల్స్ తోటి. దీనికి దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన ఎంపీలు, ప్రముఖమైన ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ దామోదర్ రాజనరసింహ గారు కూడా వస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఉన్న మాదిగలు ఇది బాగా గుర్తుపెట్టుకోరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ వెలుమలు 1% కూడా ఉండరు, అంటే 1,00,000 మంది కూడా ఉండరు దాదాపుగా. రెడ్డీలు 4%, అంటే ఒక 4 లక్షల నుండి 5 లక్షల మంది ఉంటారు. వీళ్ళు తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడకముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు వీళ్ళిద్దరే పాలకులు తెలంగాణకు. వెలుమలు రెడ్డిలే పాలకులు. స్వతంత్రం రాకముందు నిజాం పరిపాలన ఉన్నా కూడా, నిజాం పైన రాజుగా ఉన్నా కూడా కింద మాత్రం వీళ్ళదే అధికారం, రెడ్డిలది. ఓ విష్ణూరు రామచంద్రారెడ్డి దొర కావచ్చు, ఇంకో వెలమ దొర కావచ్చు, వీళ్ళదే ఉండేది ఆధిపత్యం. తర్వాత స్వతంత్రం వచ్చినాక, నిజాం పరిపాలన పోయినాక మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరుతోటి కమ్మల అధికారంలోకి వచ్చింది. ఇది ఎన్టీఆర్ ఫేస్ ఫేమతోటి కమ్మల అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కమ్మల పాలన పోయింది తెలంగాణ నుండి. ఇక కమ్మలు తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ ఇక్కడ. ఇప్పుడు వెలుమలు రెడ్డిలు తెలంగాణలో పాలకులుగా ఉన్నారు. నేనొకటి చెప్తున్నా, వీళ్ళిద్దరిని దించే శక్తి మాదిగలకు ఉన్నది. వెలుమలను రెడ్డిలను అడ్డుకొని బహుజన అధికారం తీసుకొచ్చి బహుజనులను కుర్చీ మీద కూర్చోబెట్టే జనబలము మాదిగలకు ఉన్నది. ఈ మాదిగలలో మేధావులు తయారైండ్లు, ఫిలాసఫర్స్ తయారైండ్లు, రాజకీయ నాయకులు తయారైండ్లు, పోరాటం చేసేటోళ్ళు తయారైండ్లు, కళాకారులు వచ్చేసింది. ఇందులోకి మాదిగలకు సర్వశక్తి వచ్చి పడ్డది. వీళ్ళకు ఒక్క బీసీలు తోడు కావాలి. ఇక బీసీలు తోడు కావాలి. మాదిగల పోరాటానికి, మాదిగల ఇంటెలెక్చువల్ తనానికి, మాదిగలో ఉన్న రాజకీయ చైతన్యానికి ఒక్క బీసీ కులం తోడు కావాలి. ఈ బీసీలో ముదిరాజులు లేదా గౌడ్స్ లేదా యాదవ్స్, ఎందుకంటే రాజకీయంలో ముదిరాజులు, గౌడ్స్, ఈ యాదవ్స్ బీసీలకి వెళ్ళి పెద్ద కులాలు. ఈ 3 కులాలలో ఏదొక్క కులం గనక మాదిగ జాతి పోరాటానికి గనక ఊతమిస్తే నీ రేవంత్ రెడ్డి పాలన తీసుకుపోయి పక్కన పెట్టచ్చు, బహుజన రాజ్యాధికారాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని ఏలొచ్చు. కాబట్టి ఇంకా మాదిగలు చైతన్యవంతమైన పోరాటం చేయాలి. ఇంకా తెగించి కొట్లాడండి మీరు రాజ్యం తేవడానికి. ఖచ్చితంగా మీ పోరాటాన్ని చూసి బీసీలు కూడా కదిలొస్తారు. నిజం చెప్తున్నా, ప్రస్తుతం స్వతంత్ర రాజకీయాలు, ప్రత్యామ్నాయ రాజకీయాలు చేసేదంతా ఎస్సీలే. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేసేది ఎస్సీలే. దాంట్లో విశారదన్ మహారాజు ఉన్నారు. ఇప్పుడు మందకృష్ణ గారు ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడుతున్నాడు కావచ్చు, కానీ ఈ ఏబిసిడి వర్గీకరణ అయిపోతే ఆయన లక్ష్యం రాజ్యాధికారమే. మొన్నటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆయన అనవసరంగా రాంగ్ స్టెప్ వేసింది, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా బహుజన రాజ్యాధికారం కోసం పాటుపడ్డ వ్యక్తే. మేధావులు కూడా భయంకరమైన మేధావులు వచ్చిండ్రు. ఒక కదర్ కృష్ణ కావచ్చు, ఒక ప్రొఫెసర్ కాశింగ్ గారు కావచ్చు, ఒక గాలి వినోద్ కుమార్ గారు కావచ్చు, ఒక జిలకర శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే ఒక విశారదన్ గారు కావచ్చు, ఒక మందకృష్ణ గారు కావచ్చు. ఈ పరంపరలో అనేక మంది మాదిగ మేధావులు వచ్చి పడ్డారు. ఇదంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన నాలెడ్జ్ వల్ల. కాబట్టి మాదిగలు ఈ రాష్ట్రానికి మీరు పొద్దుపొడుపులు లాంటి వాళ్ళు, తొలిపొద్దు లాంటి వాళ్ళు, బీసీలను కలుపుకొని, బీసీలలో ఉన్న యువకులను, ముఖ్యంగా అంబేద్కర్ గారిని తెలుసుకున్న యువకులను కలుపుకొని, ఎస్టీలలో ఉన్న అంబేద్కర్ గారిని తెలిసిన వ్యక్తులను కలుపుకొని ఖచ్చితంగా ఈ తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధించే శక్తి మాదిగలకు మాత్రమే. పాటగాన్లు ఉన్నారు, ఆటగాన్లు ఉన్నారు, టీచర్లతోటి నరాల్లో వేడెక్కించేటోళ్ళు ఉన్నారు,
వ్యూహాలు పడినటోళ్ళు ఉన్నారు, ఇంత శక్తి ఉన్నది. కానీ మీరు ఇంకా ఆగిపోకండి, ఇంకా ముందుకు నడవండి, ఇంకా ముందుకు నడిచి ఈ రాజ్యాధికారాన్ని తెలంగాణలో సాధించే వీరులుగా మీరు ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ మాదిగా ఇంటలెక్చువల్ ఫోరం సమావేశం ఉన్నది. దీనికి నాకు కూడా ఆహ్వానం అందింది. దస్పల్ హోటల్లో ఈ సమావేశం ఉన్నది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. ఇక్కడ దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ కూడా వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎల్ మురుగన్ అని ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఏంటిది పార్లమెంట్ అఫైర్స్ ఇండియా అట. మరి ఏ పార్టీ ఈయన కూడా వస్తుండు, మురుగన్ అయినట్టు కూడా వస్తుండు. ఈయన తమిళనాడు కావచ్చు. ఈయన ఈ తమిళనాడు నుండి ఐపీఎస్ ఆఫీసర్లు వస్తుండ్రు, రిటైర్ అయిన వాళ్ళు, ఐఏఎస్ఆర్ల ఆఫీసర్లు వస్తాను. మాదిగలు ఇప్పుడు రాజ్యాధికారం సాధించవలసిందేనా? మీ ద్వారా అవుతుంది అది అంతే ఇక. ఎందుకంటే మీరు ఈ అంబేద్కరిజాన్ని, అంబేద్కర్ ఆలోచనల్ని అనువనువున పురిగిపుచ్చుకున్నారు. తెగించి కొట్లాడడంలో కూడా మీరు ముందుంటారు. కాబట్టి తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కలను నిజం చేయవలసిన బాధ్యత ఈ మాదిగల మీద ఉన్నదనేది మరొకసారి నేను తెలియజేస్తూ ఈ సభకు నేను కూడా ఇవాళ ఈ సమావేశానికి నేను కూడా వెళ్తున్నా. ఈ సమావేశం మరి ఏం చెప్తారు, వీళ్ళ ఆలోచనలు ఏంది, అసలు రేవంత్ రెడ్డిని ఎందుకు గెస్ట్గా పిలిచిండు అనేది కూడా వెళ్ళొచ్చినాక చెప్తా.